బీజేపీ అధిష్టాన పెద్దలకు రాష్ట్ర నేతలు ఏమైనా స్క్రిప్ట్ ఇచ్చారో ఏమో కానీ రాష్ట్రానికి వచ్చిన ప్రతి నేత కాళేశ్వరం అనేది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా పనిచేస్తుందని ఆరోపణలు గుప్పించారు. ఆ దిశగా ప్రజలను నమ్మించడానికి గట్టి ప్రయత్నాలే చేశారు. ఆ ఏటీఎంతో తెలంగాణ ఖజానా మొత్తం కాజేశారని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాల దగ్గర నుంచి రాష్ట్ర నేతల వరకు తెగ ఓదర కొట్టేశారు. కానీ తీరా అసలు సమయానికి ఈటెల రాజేందర్ బీజేపీ నేతల ఆరోపణలను కొట్టిపారేసినట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. బీజేపీలో ఈటెలపై పెరుగుతున్న వ్యతిరేకత. కాళేశ్వరం కమిషన్ విచారణ ముందు ఆ పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చిన వివరణ ఆ పార్టీలో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. కమిషన్ ముందే కాదు, ఈటెల రాజేందర్ మీడియా ముందు కూడా కాళేశ్వరం ఏటీఎం కాదు, భేష్ అని కితాబిచ్చారు. కేసీఆర్ తరహాలో కాళేశ్వరం మహా అద్భుతం అంటూనే, అయితే దాని నిర్మాణంలో అధికారులు తప్పిదాలు ఉన్నాయని చెప్పడంతో ఇప్పుడు సొంత పార్టీలోనే ఈటెలపై వ్యతిరేకత పెరుగుతోంది. బ్యారేజీలు కోతకు గురవటంతో బయటపడిన దొల్లతనం. కాళేశ్వరం నిర్మాణం కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్. కాళేశ్వరం నిర్మాణానికి కర్త, కర్మ, క్రియ కేసీఆరే. వేల పుస్తకాలు చదివి కేసీఆర్ కాళేశ్వరం నిర్మాణం చేపట్టినట్లు ఆ పార్టీ వారు చెప్పుకుంటున్నారు. అంతర్జాతీయ మీడియాలో సైతం కాళేశ్వరం గొప్పదనంపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. తీరా చూస్తే మేడిగడ్డ కుంగుబాటు జరగటం, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కోతకు గురవటంతో ఆ ప్రాజెక్టుల్లో డొల్లతనం బయటపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అవినీతిపై విచారణకు కమిషన్ నియమించింది. అదే ఇప్పుడు కేసీఆర్ అండ్ కోకు మింగుడు పడటం లేదు. కమిషన్ ముందు నీళ్లు నములుతున్న కేసీఆర్ టీం. కాళేశ్వరంపై అంత గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ అండ్ కో కంపెనీ కమిషన్ ముందు జవాబులు చెప్పటానికి నీళ్లు నమలటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం నిర్మాణం అధికారుల తప్పిదమేనని, అంతా కేబినెట్ నిర్ణయమని కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లు చెప్పుతూ ఉండటం తప్పిదాలు జరిగాయనటానికి సాక్ష్యాలుగా నిలుస్తాయన్న వాదన వినిపిస్తోంది. ఈటెల పార్టీ లైన్ క్రాస్ చేస్తున్నారని మండిపాటు. అదటుంచితే కాళేశ్వరం ఎపిసోడ్ లో ఈటెల రాజేందర్ వ్యవహారం బీజేపీకి తలవంపులు తెచ్చిపెడుతోందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఒకవైపు కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా పనిచేసిందని బీజేపీ నాయకత్వం ఆరోపిస్తూ ఉంటే, ఆ పార్టీ ఎంపీగా కొనసాగుతున్న ఈటెల రాజేందర్ మాత్రం విరుద్ధంగా వెళుతున్నారని, పార్టీ లైన్ క్రాస్ చేస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరంపై ఈటెల రాజేందర్ కామెంట్స్ ను, ఆయన తీరును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తిప్పికొట్టారు. కాళేశ్వరం ప్రజలకు ఉపయోగపడేది కాదని, అది కేవలం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అని మరోసారి తేల్చి చెప్పారు. ఈటెల ఒక్కరు వన్ సైడ్ అన్నట్లు తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఈటెల మళ్లీ కేసీఆర్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? ఆ క్రమంలో ఈటెల రాజేందర్ బీజేపీలో ఎముడలేక, పార్టీలో పాత నేతలు ఎత్తుగడలను ఎదుర్కోలేక మెల్లిగా కేసీఆర్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీలో పొమ్మనలేక తనకు పొగ పెడుతున్నారనే విషయం ఈటెల పసిగట్టారన్న చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే కాళేశ్వరాన్ని బీజేపీ ఏటీఎంతో పోలిస్తే అందుకు విరుద్ధంగా ఈటెల మాత్రం కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అంటూ కితాబిచ్చారనే చర్చ సొంత పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో మొదలైంది. బీజేపీ ఆరోపణలు అబద్ధమని ఫోకస్ చేసిన ఈటెల, కాళేశ్వరంపై ఈటెల వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర నాయకత్వానికి అస్సలు నచ్చడం లేదంటున్నారు. ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ అండ్ బ్యాచ్ బండారం బయట పెడతారని రాష్ట్ర నాయకత్వం అంచనా వేసింది. మీడియా సమావేశాల్లో కూడా పార్టీ నేతలు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ రాష్ట్ర జాతీయ నాయకత్వాల అంచనాలకు భిన్నంగా ఈటెల తీరు వ్యవహరించారు. కాళేశ్వరంపై బీజేపీ ఆరోపణలను ఒక అబద్ధపు ప్రచారంగా ఈటెల ఫోకస్ చేసి ఆ పార్టీని రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టారని ఈటెల రాజేందర్ పై పార్టీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. మొత్తం మీద ఇన్నాళ్లు రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఈటెల రాజేందరే. తెలంగాణలో బీజేపీకి ఈటెల సారథ్యంలో భవిష్యత్తు అన్న ప్రచారం జరిగింది. అయితే కాళేశ్వరంపై పార్టీ స్టాండ్ తో వ్యతిరేకించిన ఈటెల బీజేపీలో తన ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుకున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.